లోక్సభలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ పై ప్రధాని మోదీ స్పందించారు. మధ్యతరగతి ప్రజలకు భరోసా ఇచ్చే బడ్జెట్ ఇదని కొనియాడారు. దళితులు, అణగారిన వర్గాలకు శక్తినిచ్చే బడ్జెట్ అని తెలిపారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు, చిరు వ్యాపారులు, ఎంఎస్ఎంఈల అభివృద్ధికి కొత్త బాటలు వేశామన్నారు. మౌలిక తయారీ రంగాలను బలోపేతం చేసేలా ఈ బడ్జెట్ ఉందని తెలిపారు. దేశ ఆర్థికాభివృద్ధికి ఈ బడ్జెట్ దోహదం చేస్తుందన్నారు. ఉద్యోగ కల్పన, స్వయం ఉపాధికి ప్రాధాన్యత ఇచ్చామని చెప్పారు. ఇక కొత్త ఉద్యోగులకు తొలి జీతం మా ప్రభుత్వమే ఇస్తుందని తెలిపారు. కేంద్ర బడ్జెట్ ప్రతిపాదనలపై కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ పెదవి విరిచారు. ఈ బడ్జెట్ కేవలం అధికార పీఠాన్ని కాపాడుకునేందుకే ప్రవేశపెట్టిన బడ్జెట్ అని ట్విట్టర్ లో తెలిపారు. బీజేపీ తన మిత్ర పక్షాలను బుజ్జగించేందుకు బూటకపు హామీలు గుప్పించి ఇతర రాష్ట్రాలకు మొండి చేయి చూపిందని ఆరోపించారు. గత బడ్జెట్లు కాంగ్రెస్ పార్టీ 2024 లోక్సభ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న ముఖ్యాంశాలను అరువు తెచ్చుకొని కాపీ అండ్ పేస్ట్ బడ్జెట్ ను నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టారని ఎద్దేవా చేశారు. కేంద్ర బడ్జెట్ లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. బడ్జెట్ లో రాష్ట్రాన్ని పూర్తిగా విస్మరించారని మండిపడ్డారు. విభజన చట్టం హామీలను తప్పనిసరిగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్ రాజకీయ ప్రేరేపితంగా ఉందని, ప్రజల కోసం పెట్టింది కాదని విమర్శించారు. కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ టీడీపీ, జేడీయూను ప్రసన్నం చేసుకునేందుకు పెట్టిన బడ్జెట్ లా ఉందన్నారు. బీహార్ కు 41,000 కోట్ల ఆర్థిక సాయం, ఏపీకి 15,000 కోట్లు, పోలవరం పూర్తికి నిధులు కేటాయించి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు. తెలుగు కోడలు నిర్మలా సీతారామన్ తెలంగాణ రాష్ట్రానికి కూడా ఏమైనా భారీగా బడ్జెట్ లో నిధులు కేటాయిస్తారని ఆశించామని, కానీ దక్కింది శూన్యమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. బడ్జెట్ మొత్తంలో తెలంగాణ ప్రస్తావన లేకపోవడం బాధాకరమన్నారు. 48,21,000 కోట్లతో బడ్జెట్ పెట్టినప్పటికీ కేవలం కొన్ని రాష్ట్రాలకు మాత్రమే పెద్దపీట వేశారన్నారు. తెలంగాణ రాష్ట్రానికి మరోసారి దక్కింది గుండు సున్నానే అని తెలిపారు. కేంద్ర బడ్జెట్ లో ఏపీకి ప్రాధాన్యం కల్పించడంపై మంత్రి నారా లోకేష్ ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి, జీవనాడి, పోలవరం ప్రాజెక్టుల పూర్తి కోసం సంపూర్ణ సహకారం అందిస్తామని ప్రకటించిన కేంద్ర ప్రభుత్వానికి ట్విట్టర్ వేదికగా ధన్యవాదాలు తెలిపారు. బడ్జెట్ లో 15,000 కోట్లు కేటాయించి ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి కట్టుబడిన ఎన్డీఏ ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజల తరపున కృతజ్ఞతలు అని లోకేష్ చెప్పారు. తెలంగాణ అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై అసెంబ్లీ ఆవరణలోని స్పీకర్ ఛాంబర్ లో బీసీఏ సమావేశం జరిగింది. ఈ నెల 31వ తేదీ వరకు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని బీసీఏ నిర్ణయించింది. 25న బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. 26, 28 తేదీల్లో అసెంబ్లీకి సెలవు ప్రకటించారు. ఇక 31వ తేదీన ద్రవ్య వినిమయ బిల్లుకు శాసనసభ ఆమోదం తెలపనుంది. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల వల్ల బడ్జెట్ కూడా పెట్టుకోలేని పరిస్థితి నెలకొందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. 2 నెలల సమయం తీసుకుని రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టాలనే ఆలోచనకు వచ్చామని తెలిపారు. అదేవిధంగా హూ కిల్డ్ బాబాయ్ అనే ప్రశ్నకు త్వరలోనే జవాబు వస్తుందని శాసనసభలో సీఎం తెలిపారు. ప్రభుత్వ ఆదాయం 5 ఏళ్లలో దోపిడీకి గురైందని తెలిపారు. అసమర్థ నిర్ణయాలతో అభివృద్ధి లేక ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైందన్నారు. 2019 నుంచి రాష్ట్ర వృద్ధి రేటు పడిపోయిందని, మూలధనాన్ని 60% మేర తగ్గించారన్నారు. దివ్యాంగులపై ఐఏఎస్ అధికారిని స్మితా సబర్వాల్ చేసిన వ్యాఖ్యలపై మంత్రి సీతక్క ఫైర్ అయ్యారు. స్మితా సబర్వాల్ లో ఫ్యూడల్ భావజాలం ఉందని, ఆమె తన ఆలోచన విధానాన్ని మార్చుకోవాలన్నారు. ఫిజికల్ ఫిట్నెస్ దేవుడు ఇచ్చేది, ఐఏఎస్ ఐపీఎస్ ల పని వేరు అని అన్నారు. అనాదిగా ఒక మనస్తత్వం ఉన్న వారికి ఇలాంటి ఆలోచనలే వస్తాయని తెలిపారు. ఇలాంటి వైకల్యం గురించి ఆలోచించే వారికే మానసిక వైకల్యం ఉంటుందన్నారు. ఈ విషయం సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి వెళ్లి ఉంటుందని, తాను కూడా తీసుకెళ్తానని సీతక్క తెలిపారు. వైసీపీ పాలనలో రాష్ట్ర ఖజానా ఖాళీ అవడంతో పాటు పోలవరం, అమరావతి అభివృద్ధి పనులు ఆగిపోయాయని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు లేకుండా పోయాయని, సహజ వనరులు దోపిడీకి గురయ్యాయని, పెట్టుబడులు కూడా రాకుండా చేశారని ధ్వజమెత్తారు. ఎవరూ కక్ష సాధింపు చర్యలకు పాల్పడవద్దని, అవినీతికి ఆస్కారం లేకుండా పనిచేయాలని సూచించారు. తప్పు చేస్తే జనసేన వారిపైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. తాను తప్పు చేసిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. అత్యంత ప్రాణాంతకమైన బ్రెయిన్ ఈటింగ్ అమీబా నుంచి కేరళకు చెందిన 14 ఏళ్ల బాలుడు బయటపడ్డాడు. అమీబా వల్ల కలిగే మెనింగో ఎన్సెఫాలిటిస్ నుంచి కోలుకున్నట్లు ఆ రాష్ట్ర వైద్య శాఖ మంత్రి వీణా జార్జ్ తెలిపారు. ఈ ఇన్ఫెక్షన్ లో అత్యధిక మరణాలు రేటు ఉంటుంది. ఈ వ్యాధి సోకిన వారిలో 97% మంది మరణిస్తుంటారు. అయితే కేరళకు చెందిన బాలుడు మాత్రం అనూహ్యంగా ఈ వ్యాధి నుంచి కోలుకున్నాడు. దీంతో దేశంలో ఇది అరుదైన సంఘటన అని మంత్రి అభివర్ణించారు.